హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. ఆల్రెడీ మనం మార్నింగ్ ఎడ్యుకేషన్ అప్డేట్ వీడియో అయితే చేసాం. దానిలో కొంతవరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి ఈ వీడియోలో అయితే క్లియర్గా చూద్దాం. సో వివరాలు చూసే ముందు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మంచి అప్డేట్స్ ఉంటాయి. సో వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషనల్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. జాయిన్ కాండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కాండి. సో రీసెంట్గా వచ్చినటువంటి ప్రతి నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు కూడా మన ఛానల్ ద్వారా అందించడం జరిగింది. ఒకసారి వీటిని చెక్ చేసి వీటి కనుక మీకు ఎలిజిబిలిటీ ఉంటే వీటికైతే అప్లై చేసుకోండి. ఫస్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ సాగునీటి శాఖలో 700 పోస్టులు అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. 568 AEE 132 AE ఖాళీల భర్తీకి త్వరలో ప్రకటన అంటూ మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్ర సాగునీటి శాఖ పరిధిలో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండొద్దని, వెంటనే పోస్టుల భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆదేశించినటువంటి నేపథ్యంలో ఆ దిశగా చర్యలు మొదలయ్యాయి. తొలి విడతలో భాగంగా 700 పోస్టుల భర్తీ చేసేందుకు శాఖ సిద్ధమవుతుంది. వాటిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ AEE పోస్టులు 568, అసిస్టెంట్ ఇంజనీర్ AE పోస్టులు 132 ఉన్నాయి. వీటి భర్తీకి సంబంధించినటువంటి ఫైల్ ఇప్పటికే ప్రభుత్వానికి చేరగా త్వరలోనే ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉందంటే ఇక్కడ న్యూస్ చూడవచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు ఇప్పటికే శాఖ పునర్వ్యవస్థీకరణ చేసి కొత్త డివిజన్లు ఏర్పాటు చేశారు. అందుకు అనుగుణంగా ఇంజనీరింగ్ చీఫ్ స్థాయి నుంచి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి వరకు 378 పోస్టులు పదోన్నతుల ద్వారా అయితే భర్తీ చేసినట్లు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ పదోన్నతులతో పాటు ఖాళీగా ఉన్నటువంటి ఇతర పోస్టులను కలుపుకుంటే మొత్తంగా శాఖ పరిధిలో 1167 ఖాళీలు ఉన్నట్లు ఇరిగేషన్ శాఖ గుర్తించిందంటే ఇక్కడ న్యూస్ చూడవచ్చు. సో ఇందులో మొదటగా తొలి విడతలో భాగంగా 700 పోస్టులు భర్తీ చేసేందుకు నిర్ణయించారు. సో భర్తీ చేయనున్నటువంటి AE పోస్టుల్లో సివిల్కు సంబంధించి 310, మెకానికల్కి సంబంధించి 58 పోస్టులు, ఎలక్ట్రికల్కు 200 పోస్టులు ఉండనున్నాయని చెప్పేసి ఇక్కడైతే న్యూస్ చూడవచ్చు. సో ఓవరాల్గా ఇక్కడ చూసినట్లయితే మనకు ఇరిగేషన్ శాఖ నుంచి 700 పోస్టులతోటి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ఇక్కడ మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకు వర్సిటీల్లో ఖాళీల భర్తీకి సన్నాహాలంటే ఒక న్యూస్ చూడవచ్చు. టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల లెక్కలు తీస్తున్నటువంటి ఉన్నత విద్యామండలి 11 వర్సిటీల్లో 1061 పోస్టులకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతి. ప్రొఫెసర్స్ పోస్టుల భర్తీకి అన్ని వర్సిటీల్లో వీసీలతో రేపు విద్యామండలి సమావేశం అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఖాళీలు, పదోన్నతుల ద్వారా ఏర్పడేటువంటి ఖాళీలను గుర్తించి 50,000 ఉద్యోగాలతో జంబో నోటిఫికేషన్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు ఇవ్వడం జంబో నోటిఫికేషన్కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు ఇవ్వడంతో అన్ని శాఖల ఖాళీలను గుర్తించే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 11 ప్రభుత్వ యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులతో పాటు ముఖ్యంగా ఇక్కడ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి తెలంగాణ ఉన్నత విద్యామండలి చర్యలు ప్రారంభించినట్లు ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో దీనిలో భాగంగా మనం చూసినట్లయితే దీనిలో గాను ఈ నెల 13న అన్ని వర్సిటీల వీసీలతో సమావేశం అయితే ఏర్పాటు చేశారు. ఆ 11 వర్సిటీల్లో 1061 పోస్టులకు సంబంధించి మనకు ఇంతకు ముందే అయితే అనుమతి రావడం జరిగింది. సో వాటితో పాటు సో దీనిలో ఉన్నటువంటి నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కూడా సన్నాహాలు చేస్తున్నట్టు ఇక్కడ ఓవరాల్ అయితే న్యూస్ అయితే చూడవచ్చు. సో దీనికి సంబంధించి రేపు విద్యామండలి సమావేశం అయితే వీసీలతో ఒక సమావేశం ఉందట. దానిలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి కూడా ఎన్ని ఖాళీలు ఉన్నాయి చర్చ అనేటువంటి కొనసాగేటువంటి ఛాన్స్ అయితే ఉంది. చూద్దాం మరి వీటికి సంబంధించి మనకి ఎటువంటి అప్డేట్ వస్తుందో. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే ఖాళీ పోస్టులు ఏంటంటూ ఒక న్యూస్ చూడవచ్చు. సో మార్నింగ్ ఆల్రెడీ మనం దీనికి సంబంధించి వేరే న్యూస్ పేపర్లో అయితే న్యూస్ చూసాం. ఇది మనకు దిశ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. సేమ్ దీనిలో కూడా అదే న్యూస్ అయితే ఉంది. నిన్న జరిగినటువంటి మీటింగ్ సంబంధించి అదేవిధంగా ఖాళీల వివరాల గురించి అయితే ఇవ్వడం జరిగింది. సో దీంతో పాటు ఈరోజు మనకు దిశ న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే లెక్క తేలేదేలా జోన్ల ఖాళీలతోనే ఉద్యోగాల భర్తీ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో దీనిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే పాత జోన్ల ఉద్యోగాలపై నో క్లారిటీ, సర్దుబాటు సమస్యతో 2 చోట్ల ఖాళీలు చూపించని సంబంధిత శాఖలు, కేడర్ స్ట్రెంత్ నిర్ధారణ లేకుంటే నిరుద్యోగులకు మళ్లీ అన్యాయమే, ఉద్యోగాల భర్తీకి న్యాయపరమైనటువంటి చిక్కులు తలెత్తేటువంటి ప్రమాదం అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో దీనిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలో కొలువుల భర్తీ ప్రక్రియ 1 అడుగు ముందుకు పడితే 4 అడుగులు వెనక్కి పడుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 50,000 ఉద్యోగాల భర్తీ సిద్ధమవుతున్నటువంటి తరుణంలో ఖాళీల లెక్క ఎట్లా తెలుస్తారనేటువంటి అంశంపైన నిరుద్యోగుల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాత జోన్ల
ఉద్యోగులపై క్లారిటీ లేకపోవడంతో పాటు ఒక ఉద్యోగి ఒక చోట పనిచేస్తూ మరొక చోటికి డిప్యుటేషన్ పైన వెళ్తే అలాంటి ఖాళీలను ఎలా చూపిస్తారన్న సందేహాలు కలుగుతున్నాయి. సో ఇది మాత్రం 100% నిజం. కేడర్ స్ట్రెంత్ నిర్ధారణ కాకపోతే మళ్ళీ అన్యాయం అవుతామని చెప్పేసి నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి అధికారులు ఇలాంటి సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారో వేచి చూడాలంటే ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. అదేవిధంగా స్పష్టత రావాల్సిందే అంటే ఒకటి చూడవచ్చు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు పెరిగినటువంటి 2 జిల్లాలు ఏ జోన్ పరిధిలోకి వస్తాయి అనేటువంటి స్పష్టత రావాల్సి ఉంది. అదేవిధంగా పదోన్నతులు కావచ్చు, కారుణ్య నియామకాలు నోడల్ జిల్లా పరిధిలో కొనసాగుతున్నాయి. కొత్త జిల్లాల ప్రాతిపదికన ఇంకా చేయలేదని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. దీనికి సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అండ్ ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే కేడర్ స్ట్రెంత్ అనేది నిర్ధారించాలి. అంటే ఉద్యోగులు నోటిఫికేషన్లపై కొంత సమయం తీసుకున్న ముందు జోన్లు అదేవిధంగా కొత్త జిల్లాలు జోన్ల వారీగా కేడర్ స్ట్రెంత్ నిర్ధారించాలి. పాత జోన్లలో పనిచేసే ఉద్యోగులను వారి స్థలాలను బట్టి బదిలీ ప్రక్రియ చేపట్టాలి. దానికి పదోన్నతులు ఇస్తారా లేకుంటే ఎలా పరిగణిస్తారనేటువంటిది ప్రభుత్వం తేల్చాల్సి ఉందంటూ ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. అంటే కేడర్ స్ట్రెంత్ నిర్ధారిస్తే మనకు ముందు న్యాయపరమైనటువంటి చిక్కులు రావనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా అదే కాకుండా కొత్త పోస్టులు రాలేదంటే ఒక న్యూస్ చూడవచ్చు. అంటే మనకు ఏదైతే 2016లో జిల్లాలు కావచ్చు, డివిజన్లు, మండలాలు పునర్విభజీకరణ అయితే జరిగింది. ఆ తర్వాత కూడా పలుమార్లు జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల విభజన కూడా జరిగింది. అయితే కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలు కావచ్చు, డివిజన్లు, మండలాలకు సంబంధించి మనకు కేడర్ స్ట్రెంత్ అలాట్ చేయలేదు. పాత కేడర్నే కొత్త చోట్లకు సర్దుబాటు చేసి చేతులు దులుపుకున్నారు. ఇక రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం పోస్టుల విభజన రోస్టర్ను ఎలా లెక్కిస్తారనే విషయంపై కొన్ని ప్రభుత్వ శాఖల్లో ఇప్పటికీ స్పష్టత లేదని చెప్పి చూడవచ్చు. అంటే మనకు ఏర్పడినటువంటి కొత్త జిల్లాలు జోన్ల వారీగా ఈ కేడర్ స్ట్రెంత్ అనేది నిర్ధారించాలని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇంక ఇదే కాకుండా దీనిలో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. వీలైతే ఒకసారి మీరు దిశ న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదవండి. దీనిలో ఉన్నటువంటి ప్రధాన అంశం ఏంటంటే కేడర్ స్ట్రెంత్ అనేది నిర్ధారించకుండా ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ కనుక చేపడితే తర్వాత న్యాయపరమైనటువంటి చిక్కులు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక సో వాటన్నిటిని క్లియర్ చేసిన తర్వాత నోటిఫికేషన్ జారీ చేస్తే నిరుద్యోగులకు ఎటువంటి అన్యాయం జరగకుండా ఉంటుందంటూ ఇక్కడ ఓవరాల్గా అయితే దీనిలో న్యూస్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే 5830 క్లర్క్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్ అంటే ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. సో మనకు నిన్న ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియో అనేది నిన్న ఈవినింగ్ చేశాను. సో చాలా మంది అభ్యర్థులకు ఈ వీడియో నోటిఫికేషన్ అయితే వెళ్ళలేదు. ఇంకా ఎవరైనా అభ్యర్థులు కనుక ఈ వీడియో చూడకుంటే దీని యొక్క లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దానిలో ఈ నోటిఫికేషన్ సంబంధించి క్లియర్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా చూడకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి అయితే వెళ్ళి చూడండి. అండ్ నెక్స్ట్ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి నోటీస్ బోర్డు కనుక చూసుకుంటే దీనిలో కొన్ని నోటిఫికేషన్ వివరాలు అయితే చూడవచ్చు. యూపీఎస్సీ నుంచి మనకు 363 ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. దీనిలో 363లో పురుషులు వచ్చేసి 208, స్త్రీలు 155 పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. మాస్టర్ డిగ్రీతో పాటు అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణత అనేది అంటే బీఈడీ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ టీచింగ్లో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే వీటికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో July 29 అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. ఇక్కడ ఇచ్చినటువంటి యూపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి మీరు పీడిఎఫ్ చూసి మీకు కనుక ఇంట్రెస్ట్ అండ్ దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉంటే వాటికైతే అప్లై చేసుకోండి. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో 155 పోస్టులకు సంబంధించి మనకు నోటిఫికేషన్ రీసెంట్గా జారీ చేశారు. దీని మీద మనం వీడియో కూడా చూసాం ప్రీవియస్లో. ఇది స్పోర్ట్స్ కోటాలో కొన్ని పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ స్పోర్ట్స్లో మీకు కనుక సర్టిఫికేట్ ఉంటే వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఒకసారి మీరు చెక్ చేయండి, లేదంటే మన ప్రీవియస్ వీడియోలు చూడండి, దాంట్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నిన్న మనకు ఆల్రెడీ రక్షణ మంత్రిత్వ శాఖలో 458 ఖాళీలకు సంబంధించి నేను వీడియో చేశాను నిన్న ఈవినింగ్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అందులో ఉంటాయి. మనకు ఏదైతే రక్షణ మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి 41 ఫీల్డ్ అమ్యునేషన్ డిపో కింద కొన్ని పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు, చాలా మంచి నోటిఫికేషన్. ఇంట్రెస్ట్ ఉంటే వీటికి అప్లై చేసుకోండి. దీనిలో 10th క్లాస్ ఎలిజిబిలిటీ, అదేవిధంగా ఇంటర్మీడియట్ తోటే ఎక్కువ పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ఫైర్మెన్ సంబంధించి ఓన్లీ 10th క్లాస్ తో అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎంటీఎస్ మెటీరియల్ అసిస్టెంట్ సంబంధించి 10th క్లాస్ తోటే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో పోస్ట్ను అనుసరించి 10వ తరగతి ఆర్ ఇంటర్మీడియట్, కొన్నిటికి గ్రాడ్యుయేట్ అడిగారు, ఒక పోస్టుకు గ్రాడ్యుయేట్ ఉంది, మిగతా వాటికి అయితే 10th ఇంటర్ తోటి అప్లై చేసుకోవచ్చు. సో పూర్తి వివరాలకు ఆ వీడియో చూసి మీరైతే అప్లై చేసుకోండి. ఇంకా వీటి గురించి మనం ఈ న్యూస్ గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్లో అయితే చూసాం. అండ్ నెక్స్ట్ ఉద్యోగుల కేడర్లోని మార్పులు అంటూ చూడవచ్చు. ఇంతకుముందు మనం ఏదైతే దిశ న్యూస్ పేపర్లో చూసాం కదా, సేమ్ ఇదే న్యూస్ మనకు మరొక న్యూస్ పేపర్లో కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. ఇది మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో అయితే ఇచ్చారు. సేమ్ మనకి ఏదైతే క్యాడర్ స్ట్రెంత్ నిర్ధారించిన తర్వాత జోనల్ వైజ్గా అంటే ఏ పోస్టు ఏ జోన్లోకి వస్తుంది, ఏది జిల్లా పోస్టు, ఏది స్టేట్ క్యాడర్ పోస్ట్ అనేటువంటిది ఒక క్లారిటీ వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు జారీ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇక్కడైతే ఓవరాల్గా అయితే దీనిలో కూడా న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవి ఫ్రెండ్స్ మనం ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఆల్రెడీ మార్నింగ్ మనం కొన్ని చూసాం, కొన్ని మిగిలినటువంటి అప్డేట్స్ దీనిలో అయితే నేను అందించడం జరిగింది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ నుండి ముందు తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా నేనైతే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా రాబోయేటువంటి ప్రతి నోటిఫికేషన్ సంబంధించి నేను దానికి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా అందిద్దాం అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.